అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 62 విందాం. దేవు ముద్దుకి సమీర నిద్రలో అటు ఇటు కదులుతూ ఉంటే ఆమె ఒంటి మీద ఉన్న డ్రెస్ చిరాకు పెడుతూ ఆమె నిద్రను దూరం చేస్తోంది. అది గమనించిన దేవ్ సమీర డ్రెస్ వంక చూస్తున్నాడు. ఉదయం బద్ధకంగా నిద్రలేచిన సమీర ఒళ్ళు విరుచుకుంటూ పక్కకు తిరిగి చూసింది. గెడ్డ మీద చేతులు ఆంచుకొని సమీర్ ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తున్న దేవ్ ఆమె లేవగానే గుడ్ మార్నింగ్ మరదల పిల్ల అన్నాడు నవ్వుతూ. మరదలా? ఎవరు అంటూ చుట్టూ చూసింది సమీర. ఇంకెవరు, నువ్వే అంటూ చుట్టూ చూస్తున్న ముఖాన్ని తన వైపు తిప్పుకుని, ఈ రోజు నుండి నువ్వు నాకు మరదల పిల్లవి, నేను నీకు బావని అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ. దాంతో నిన్నటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ, ఓ అదా అంది చిన్నగా. అదే, నువ్వు నా అత్త కూతురివి, నేను నీ మామ కొడుకుని, అంతేగా అన్నాడు మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ. అది వదిలేండి దేవుగారు అంది బాధగా సమీర. వదిలేస్తే వదిలే బంధమా మంది, ఫెవికాల్ వంటి గట్టి బంధం, అందుకే ఎక్కడున్నా నువ్వు నా భార్యవయ్యావు అన్నాడు ఆమె దగ్గరికి తీసుకుంటూ. నేను కాదు, మీరే నన్ను దగ్గర చేసుకున్నారు, నాలాంటి దాన్ని భార్యగా చేసుకున్నారు అంది మళ్ళీ నిన్నటి అన్ని విషయాలు గుర్తొస్తుంటే తడితేరిన కళ్ళతో. ఆమె తడి కళ్ళను చూస్తూ తన వైపు తిప్పుకొని, ఇప్పుడు ఏమైంది, అంతా మంచే కదా జరిగింది, చెప్పాలంటే నిన్న చెడు కన్నా మంచే ఎక్కువ జరిగింది అన్నాడు దేవ్. మంచా అంది అర్థం కానట్టుగా చూస్తూ. అవును, నిన్న సంఘటన జరగబట్టే నువ్వు నాకు మరదలవని, ఈ ఇంటి బిడ్డవని తెలిసింది. ఇన్ని రోజులు జనాలు నీ గురించి తప్పుగా అనుకున్నా, ఇప్పుడు నువ్వు మీ నాన్నగారు ఆపరేషన్ కోసమే ఈ పెళ్లి చేసుకున్నావని వాళ్ళకి తెలిసింది. ఇంట్లో ఉన్న వాళ్ళలో మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో కూడా తెలిసింది. ఇంకా నీకైన వాళ్ళం మేమే అని కూడా తెలిసింది కదా అన్నాడు దేవ్. అవును, నీకు చెప్పింది ఒప్పుకుంటాను, కానీ నిన్న నాన్నకు జరిగిన అవమానం అంది బాధగా. దాని గురించి నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మా మావయ్యతో నైట్ మాట్లాడాను. అతను తనకి జరిగిన అవమానం కన్నా ఇన్ని రోజులు అత్తయ్యను మాకు దూరం చేశానన్న అపరాధభావం దూరమైందని సంతోషించారు అన్నాడు కళ్ళార్పుతూ. నిజమా, మీరు నాన్నతో మాట్లాడారా అంది నమ్మలేనట్టుగా. అవును, నిజంగానే మా మావయ్యతో మాట్లాడాను. అతను బాధపడుతోంది రాత్రి అలా జరిగినందుకు కాదంట, నీ పుట్టినరోజు నాడు అలా జరిగినందుకంట అన్నాడు దేవ్. పాపం, నాన్న అంత జరిగినా ఇంకా నా సంతోషం కోసమే ఆలోచిస్తున్నారు అంది తండ్రి గురించి ఆలోచిస్తూ సమీర. పేరెంట్స్ ఎప్పుడూ అంతే, పిల్లల గురించి ఆలోచిస్తుంటారు అన్నాడు నవ్వుతూ. అవును అంటూ, బన్నీ బన్నీ ఏడి అంది చుట్టూ చూస్తూ. వాడు మధు దగ్గరున్నాడు, ఇంకా ఇద్దరూ లేవలేదు, ఎలాగీ రోజు సండే కదా అని నేనే లేపకుండా ఊరుకున్నాను అన్నాడు దేవ్. పాపం, నిన్న జరిగిన రచ్చకు బన్నీ ఎంత ఏడ్చాడో, అయినా నిన్న జరిగిన దానికి వాడికి నమ్మకం ఎలా చూపించేది అంది మళ్ళీ ముఖాన్ని బాధగా పెట్టుకుని. నీ తలకాయ్, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, నిన్న వాడు ఏడ్చింది నిన్నెవరో ఏదో అన్నారని, ఇంకా నువ్వు ఏడుస్తున్నావని, అంతేగాని వారి మాటలకు అర్థం తెలుసు కాదు అన్నాడు దేవ్. దేవ్ చెప్పింది విన్న సమీరకి అది నిజమే అనిపించి దానితో కాస్త మనసు తేలికపడింది కూడా. సమీర నార్మల్ అయిందని గమనించిన దేవ్, సరే సరే, ఇక నిన్నటి విషయాలు మర్చిపోయి ముందు లేచి ఫ్రెష్ అయ్యి ఈ బావకు టిఫిన్ తెచ్చి తినిపించుకో అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్టుగా. ఏంటి, మళ్ళీ నేనే తినిపించాలా అంది నీరసంగా. అవును, అయినా ఇప్పుడు నేను నీకు బావ కమ్ హస్బెండ్ని, అంటే నువ్వు 2 పాత్రలు పోషించాలి, 2 బాధ్యతలు స్వీకరించాలి అన్నాడు కళ్ళెగరేస్తూ. బాగుంది, పాత్రలు పెరిగితే సుఖపడతాను అనుకున్నాను, కానీ 2 పాత్రల బరువు నేనే మోయాలా అంది కళ్ళు మిటకరిస్తూ. అంతేగా అంతేగా అంటూ నవ్వేస్తూ, ముందులే, రాత్రి నుండి నేనేం తినలేదు, చాలా ఆకలిగా ఉంది అన్నాడు పొట్టపట్టుకుని. అది కూడా నిజమే, రాత్రి జరిగిన రచ్చకు ఇంట్లో ఎవరూ ఏం తినలేదనుకుంటూ బెడ్ మీద నుంచి లేవబోయి కెవ్వు నరిచింది. బెడ్ కటుపక్క నుంచి కిందకి దిగుతున్న దేవ్ సమీర్ అరుపుకు షాక్ అవుతూ వెనక్కి తిరిగి చూసి, ఏమైంది, ఎందుకలా అరిచా అని అడిగాడు. నా నా డ్రెస్ అంది.
తన ఒంటి వైపు చూసుకుంటూ. అదా, లాండ్రీకి వేశాను అన్నాడు చాలా క్యాజువల్గా. నేను లాండ్రీకి వేశారా లేక ఉతకడానికి వేశారా అని అడగడం లేదు, అది నా ఒంటిపై నుండి ఎలా వేరైందని అడుగుతున్నాను అంది కంగారు పడుతూ. ఎలా వేరవుతుంది, నేను వేరు చేస్తే వేరయింది అన్నాడు అల్లరిగా చూస్తూ. దేవు చూపులు కుటుకలు మింగుతూ. అంటే నిన్న డ్రెస్ చేంజ్ చేశారా అంది తడబడుతూ. అఫ్కోర్స్, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు నీకు డ్రెస్ చేంజ్ అన్నాడు భుజాలు ఎగరేస్తూ. వాట్, మీరు నాకు డ్రెస్ చేంజ్ చేశారా? అసలు అలా ఎలా చేశారు మీరు, నా పర్మిషన్ లేకుండా అంది దుప్పట్లో ఒళ్ళంతా కప్పుకుంటూ. ఇది మరీ బాగుంది, నేను నీకు తాళి కట్టిన భర్తని, పైగా ఇప్పుడు తెలిసింది ఏంటంటే నీ భావనని కూడా. అంటే నీపై నాకు 2 విధాల సర్వహక్కులు ఉన్నట్లేగా, ఇక నీ పర్మిషన్ దేనికి చెప్పు అన్నాడు ఆమె ఒంటి మీద ఉన్న దుప్పట్లాగుతూ నైటీని చూపుతూ. తన నైటీ టచ్ చేస్తున్న దేవు చేతిని వెనక్కి తోస్తూ, నిజం చెప్పండి, మీరే నాకు నైట్ డ్రెస్ చేంజ్ చేశారా అంది ఇంకా నమ్మలేనట్టుగా చూస్తూ. అవును, నేనే చేశాను, నీకు ప్రూఫ్ కావాలా అంటూ ఆమె చెవి దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు. అది వింటూనే, నాకు అక్కడ పుట్టుమచ్చుందని మీకెలా తెలుసు అంది కంగారుగా. ఎలా అంటే నిన్న రాత్రి నేను చూశాను కాబట్టి అన్నాడు కళ్ళెగరేస్తూ. అంతే, మిమ్మల్ని అసలు నా పర్మిషన్ లేకుండా నన్ను తాకడమే తప్పు, మళ్ళీ అందులో నా ఒంటిపై ఉన్న పుట్టుమచ్చలు కూడా చూశారా అంటూ పక్కనే ఉన్న దిండుతో కొడుతుంటే ఆమె చేతిలో ఉన్న దిండును లాక్కుని వెనక్కి పడేసి ఆమె 2 చేతులు పట్టి బంధిస్తూ మీదకు లాక్కున్నాడు. అలా లాక్కోవడం వల్ల దేవు కింద, ఆమె అతని మీద పడ్డారు. అలా పడ్డం వల్ల సమీర పెదాలు దేవు పెదవులకి ఇంచు గ్యాపులు మాత్రమే ఉన్నాయి. దేవుకంత దగ్గరగా ఉండడం వల్ల సమీర ఊపిరాడడం లేదు. అందుకే భారంగా ఊపిరి తీసుకుంటూ ఉంటే ఆమె ఎదసిరల ఎత్తులు కళ్ళకు కనిపిస్తూ రెచ్చగొడుతుంటే ఆమె మెడపై ముద్దు పెడుతూ, నువ్వే నా దానివైనప్పుడు నేను నిన్ను ముట్టుకోవడం తప్ప అన్నాడు కొంటిగా చూస్తూ. అతని కొంటి చూపులు తాకిని తట్టుకోలేక దేవు నుండి విడిపడి దూరంగా జరిగి, దేవుగారు, నేను మీకు ఒకటి చెప్పాలి అంది తడబడుతూ. లేదు, నేనే నీకు 2 చెప్పాలి అంటూ ఆమెను మళ్ళీ చేతుల్లోకి బంధిస్తూ, నెంబర్ 1, రాత్రి నేను నీ డ్రెస్ చేంజ్ చేయలేదు, నీకు డ్రెస్ చేంజ్ చేసింది మధు. ఇంకా నెంబర్ 2, మన ముగ్గురం బయటకు వెళ్దాం, త్వరగా రెడీ అవ్వు అన్నాడు దేవ్. ఆ మొదటి మాటకి కాస్త సంతోషించి 2వ మాటకి ఇప్పుడా అంది టైం చూస్తూ. అవును, ఎలాగూ నాకు హాలిడే, అందులోనూ అలా బయటకు వెళ్ళొస్తే కాస్త మనసులు కూడా ప్రశాంతంగా ఉంటాయి అన్నాడు దేవ్. సరే, మీరు చెప్పినట్టే వెళ్దాం, కానీ ముందు నేను చెప్పేది ఒకసారి వినండి అంది తన గతం ఎలాగైనా అతనికి చెప్పాలనుకుంటూ. ఇప్పుడు కాదు, బయటకు వెళ్ళొచ్చాక వింటాను, నువ్వెంత చెప్పినా ఏం చెప్పినా వింటాను, సరేనా? ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటూ సమీరను వాష్రూమ్ వైపు పంపి తను బన్నీ రూమ్ వైపు కదిలాడు. దేవు బన్నీ రూమ్లోకి వచ్చేసరికి బన్నీ మధు నిద్రలేచి అచ్చుకుబుచ్చుకులు ఆడుకుంటున్నారు. వాని చూస్తూ, గుడ్ మార్నింగ్ ప్రిన్స్ అన్నాడు దేవు నవ్వుతూ. తండ్రి స్మైలీ ఫేస్ చూసిన బన్నీ డాడా అంటూ తండ్రి మీదకి ఒక్కసారిగా ఉరికి అతనికి ఎడ్డం పట్టుకుని పైకెత్తి చూస్తూ, మమ్మీ ఈజ్ ఓకే అన్నాడు కళ్ళు టపటపలాడిస్తూ. వయసు చిన్నదైనా తన్ని చూడగానే తన మమ్మీ ఎలా ఉందని అడిగిన వాడి ప్రేమకు దాసోహం అవుతూ, మీ మమ్మీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మై ప్రిన్స్ అన్నాడు నవ్వుతూ. మరి నిన్న చిన్న తాత మమ్మీని ఎందుకు కోప్పడ్డాడు అన్నాడు భయం భయంగా చూస్తూ. అది ఏం లేదు, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు, అందుకే నువ్వు పెద్దయ్యాక చెప్తాను, ముందు నువ్వు రెడీ అవ్వు, మనం బయటికి వెళ్దాం అన్నాడు దేవ్. ఆ మాటకి హే అని గెంతుతూ మధు అన్నాడు ఏదో గుర్తొచ్చి తండ్రి వైపు చూస్తూ. నీ దోస్తు లేకుండా ఎలా చెప్పు, ఇద్దరూ రెడీ అవ్వండి, అంతలో మమ్మీ నేను కూడా రెడీ అయ్యి వస్తాం అన్నాడు దేవ్ బన్నీని మధు చేతుల్లో పెడుతూ. ఓకే డాడా అంటూ కమ్ మధు అని మధుని తీసుకుని వాష్రూమ్లోకి పరుగు పెట్టాడు బన్నీ. అల్లరి పిడుగు అని నవ్వుకుంటూ తమ గదివైపు వెళ్ళిపోయాడు దేవ్. గదిలోకి వచ్చిన దేవ్ పరధ్యానంగా అద్దం ముందు కూర్చున్న సమీరను చూస్తూ, మళ్ళీ ఏమైంది అని అడిగాడు. ఏం లేదు, అసలు నేను కిందకి ఎలా వస్తాను, వచ్చినా ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి,
నేను జరిగిన దానికి అందరితో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు అంది దిగులుగా. సరే, నువ్వెవరితోనూ ఏం మాట్లాడుకు, జస్ట్ మాతో బయటకు వచ్చేసాయి, ఓకేనా అన్నాడు దేవ్. లేదు, అలా మాట్లాడకపోతే నేనేదో తప్పు చేసినట్టు అవుతుంది కదా అంది ఆలోచిస్తూ. మరైతే ఏం చేస్తావు అన్నాడు అసహనంగా. ఏమో తెలియడం లేదు అంది దిగులుగా ముఖం పెట్టుకొని. అంతలో గది డోర్ ఎవరో తట్టిన చప్పుడుకి ఇద్దరు చూశారు. డోర్ వద్ద సరోజ నిలబడింది. ఆమెను చూస్తూనే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్. సరోజను చూసిన సమీర లేచి నిలబడి, లోపలికి రండి చిన్నత్తయ్య, అక్కడే ఉండిపోయారేంటి అంది. లోపలికొచ్చిన సరోజ సమీర చెంప మీద చెయ్యిని వేసి ప్రేమగా నిమురుతూ, నిన్ను చూసినప్పుడే నాకు నువ్వు ఇంటి మనిషివని అనిపించింది. నువ్వు ఈ ఇంటి బిడ్డవి, నా ఆడపడుచు కూతురు అంటూ సమీర నుదుటిని ముద్దు పెట్టింది. దానికి సమీర చిన్నగా నవ్వు ఊరుకుంది. చిన్నగా ఊపిరి తీసి వదులుతూ, నీ చిన్నమాయ చేసిన దానికి క్షమించు సమీర, నిన్న అతను అన్ని మాటలు అనుండకూడదు అని తడితేలిన కళ్ళతో. దానికి సమీర ఆమె చేతులను పట్టుకొని, నేను మీకన్నా చిన్నదాన్ని, నన్ను మీరు క్షమాపణలు అడగకూడదు. అయినా చిన్నమాయ కోపంలో అర్థం ఉంది. జరిగిన తప్పుకు మా నాన్నగారు కూడా బాధ్యులే కదా. ప్రేమ పేరుతో కన్న తల్లిదండ్రులను వదిలి నాన్నగారితో రావడం ఒక ప్రేమికురాలిగా అమ్మకి తప్పు కాకపోవచ్చు, కానీ తాతగారి పరువు గొడ్డలు పెట్టయింది. దాని కారణంగానే చిన్నమావయ్యకి అమ్మా నాన్నల మీద కోపం పెరిగి వాళ్ళకు పుట్టిన నా మీద చూపించారంతే అంది చిన్నగా నిట్టూర్చి. సమీర చెప్తుందంతా ఆలకించిన సరోజ, నువ్వు మీ మావయ్యని అర్థం చేసుకున్నంత ఇదిగా నేను కూడా ఎప్పుడూ అతన్ని అర్థం చేసుకోలేదు. నిజంగా నువ్వు సులోచన కూతురు అనిపించుకున్నావు. నేను విన్నదాన్ని బట్టి మీ అమ్మ కూడా ఎప్పుడూ నీలాగే ఎదుటివారిలో చెడును కాకుండా మంచినే చూస్తూ ఉండేదంట. నీకన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయి, అందుకే మీ మావయ్యని అర్థం చేసుకున్నావు అంది తలను ప్రేమగా నిమురుతూ. దానికి సమీర చిన్నగా నవ్వూరుకుంది. ఇంతలో మమ్మీ మేం రెడీ అంటూ గదిలోకి వచ్చాడు బన్నీ. సమీర గదిలో సరోజను చూసిన బన్నీ నిన్నటి సంగతి గుర్తు తెచ్చుకుని ఆమె వైపు భయంగా చూస్తుంటే బన్నీని దగ్గరికి పిలిచి, ఏమైంది కన్నలు అంది సమీర. అది నేను చిన్న తాతయ్య నేను తిట్టారుగా, ఇప్పుడు చిన్ననాన్నమ్మ కూడా నేను తిడుతుందా అన్నాడు బేలగా చూస్తూ. అబ్బే, అలాంటిదేం లేదు కన్నలు. అయినా పెద్దవాళ్ళు పిల్లల్ని తిట్టేది వాళ్ళ మంచి కోసమే తప్ప కోపంతో కాదు అంటూ వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పింది సమీర. అది విన్న బన్నీ, అంటే తాతకి నీ మీద కోపం లేదా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. లేదు నాన్న, చెప్పాలంటే తాతకి నేనంటే చాలా ఇష్టం, కానీ బయటకు చెప్పరంతే అంది నవ్వుతూ. అవునా, అయితే నానమ్మ నువ్వు ఫ్రెండ్సా అని అడిగాడు. అవును, నేనే కాదు నువ్వు నానమ్మ కూడా ఎప్పుడూ ఫ్రెండ్స్, సరేనా అంది సమీర. సరే అని కిలకిలా నవ్వేశాడు బన్నీ. నవ్వుతున్న బన్నీని ఒళ్ళోకి తీసుకుని సమీర వైపు చూసి, ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగింది సరోజ. అవును చిన్నత్తయ్య, అలా బయటికి వెళ్తే కాస్త రిలీఫ్గా ఉంటుందని అంది సమీర. సరే జాగ్రత్తని చెప్పి బన్నీకి ముద్దు పెట్టి అక్కడి నుంచి సరోజ వెళ్ళిపోయింది. సరోజతో మాట్లాడాక సమీరకు కాస్త బాధ తీరింది. అంతలో దేవ్ రెడీ అయి రావడంతో ముగ్గురు బయటకు నడిచారు. వాళ్ళ కోసం కింద హాల్లో మధు వెయిట్ చేస్తోంది. నలుగురు కలిసి కారెక్కుతుంటే అమర్ ఎదురయ్యాడు. అమర్ని చూస్తూనే మధు కళ్ళు మతాబుల్లా వెలిగాయి. అది సమీర దృష్టిని దాటిపోలేదు. ఎదురైన అమర్ని చూస్తూ, బాబాయ్ నువ్వు కూడా మాతో రావచ్చు కదా అన్నాడు బన్నీ. నేను మీతో అన్న ఆంచుతుంటే, అమర్ కమ్ విత్ us అన్నాడు దేవ్. దేవ్ అడగడంతో అమర్ కాదనలేక వాళ్ళతో బయలుదేరాడు. అమర్ మధు వెనక్కి కూర్చున్నారు. దేవ్, బన్నీ ఇంకా సమీర మధ్యలో కూర్చున్నారు. డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అమర్ ఫోన్లో టైప్ చేస్తూ బిజీగా ఉన్నాడు. తన బిజీలో తనుంటే మధు హాయిగా అమర్కి సైట్ కొడుతోంది. దారి మధ్యలో, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది సమీర. మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా పర్వాలేదు, హెల్ప్కైనా నేను వస్తాను, నా హెల్ప్ బాయ్ తోడుంటే చాలు అనుకుంటూ అమర్ వైపే చూస్తోంది మధు. సర్ప్రైజ్ అన్నాడు దేవ్. బాబోయ్,
మళ్ళీ సర్ప్రైజ్ నాకొద్దు అంది భయంగా సమీర. దానికి దేవు నవ్వేస్తూ, వండర్లాకి వెళ్తున్నాం సరేనా అన్నాడు. ఆ పేరు వినగానే హే వండర్లా అని గెంతులు వేశాడు బన్నీ. బన్నీ బుక్కని కిస్ చేస్తూ, మీ మమ్మీ చూడు నీకన్నా హ్యాపీగా ఫీల్ అవుతోందంటూ సమీర్ ముఖంలో ఆనందం చూస్తూ ఆమె బుగ్గను కూడా ముద్దు పెట్టాడు దేవ్. ఫోన్ చూసుకుంటూ వాడు చూసిన అమర్ వారిద్దరినీ చూసి చిన్నగా నవ్వుకుని ఎందుకో ఏదో తేడా కొడుతూ ఉంటే ఎదురుగాను మధు వైపు చూశాడు. మధు చేతబడి చేసేదానిలా అమర్ వైపే పెద్ద పెద్ద గుడ్లు పెట్టుకుని చూస్తోంది. దాంతో అమర్ ఒక క్షణం భయపడి ఏమైంది, నన్నే ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాడు అమర్. నేనా, నిన్న? నీకంత సీన్ లేదు. నేను జస్ట్ కళ్ళు తెరుచుకుని పడుకోవడం ఎలా అనేదాన్ని ప్రాక్టీస్ చేస్తున్నానంతే అంది గుడ్లను గుండ్రంగా తిప్పుతూ. ఇంకా నయం, బ్రతుకుండగానే చావడం ఎలా అని మాత్రం ట్రై చేయకు అన్నాడు వెటకారంగా. అతను అలా వెటకారంగా అనేసరికి వీడికి అందంగా ఉందనే పొగరు అనుకుంటూ అమర్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటోంది మనసులో. అది చూసిన అమర్ మరీ తిప్పేసుకోకు, జారి చేతిలోకి వచ్చేస్తుంది మూతి, జాగ్రత్త అన్నాడు అలర్గా చూస్తూ. వీడికి అందంతో పాటు పొగరే కాదు వెటకారం కూడా ఎక్కువే అనుకుంది మనసులో. బన్నీ దేవు ఒళ్ళో కూర్చుని ఆడుకుంటున్నాడు. వాణ్ణి చూస్తూ మురిసిపోతూ దేవు ఛాతిపై తలపెట్టుకుని పడుకుని కళ్ళు మూసుకుంది సమీర. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు దిగాల్సిన ప్లేస్ రావడంతో అందరూ కార్తీక్ లోనికి వెళ్లారు. బయట బోర్డు చూడగానే బన్నీ గంతులు వేయడం స్టార్ట్ చేశాడు. వాడు ఆనందాన్ని చూస్తూ మురిసిపోతున్నారు మిగతా వాళ్ళు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకదాని తర్వాత ఒక రైడ్ ఎక్కుతూ ఎంజాయ్ చేస్తున్నారు సమీర, మధు ఇంకా బన్నీ. వాళ్ళని దూరం నుండే చూస్తూ ఒక కంట కనిపెడుతున్నారు దేవ్ ఇంకా అమర్. కారణం లేకపోలేదు. వాళ్ళ కుటుంబం సిటీలోనే సంపన్న కుటుంబం కాబట్టి వారికి ఎటునుండైనా థ్రెట్ ఉంటుందని వారి భయం. కొన్ని రైడ్స్ ఎక్కిన తర్వాత ఇక నా వల్ల కాదు అని సమీర దేవ్ దగ్గరికి వచ్చేసింది. దానితో బాబాయ్ నువ్వురా అంటూ అమర్ చేతిని పట్టుకుని లాక్కుని వెళ్ళాడు బన్నీ. తనకిష్టం లేకపోయినా బన్నీ బలవంతం చేయడంతో వాళ్లతో వెళ్ళాడు అమర్. బన్నీ ఇంకా తనకి రైడ్స్ మీద ఇంట్రెస్ట్ లేదంటూ హంటర్ హౌస్ వైపు చూపించి అటు వెళ్దామన్నాడు. అటు చూసిన మధు గుటకలు మింగుతూ వద్దు బన్నీ, మనం ఇంకా వేరే రైడ్స్ ఎక్కుదాం అంది. అది చూసిన అమర్ దొరికావే అంటూ లేదు ఆ హౌస్లోకే వెళ్దాం అన్నాడు. వీడేంటి ఇలా తగులుకున్నాడు అనుకుని బన్నీ చిన్నపిల్లాడు కదా, తన హౌస్లోకి వెళ్తే భయపడతాడు అంది వెరీ నవ్వుతూ. అది విన్న దేవ్ నో ప్రాబ్లం, మేం కూడా మీతో వస్తాం. అప్పుడు బన్నీ అస్సలు భయపడ్డంటూ సమీర్ వైపు చూశాడు. సమీరకు చిన్నప్పటి నుండి చీకటంటే భయం అనే విషయం దేవ్ మర్చిపోయాడు. అందుకే వెళ్దామన్నాడు. కానీ సమీర ముఖం చూసి ఆ విషయం గుర్తొచ్చి లేదు సమీర రాదు, తనిక్కడే మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మనం వెళ్దాం సరేనా అన్నాడు మళ్ళీ సమీర వైపు చూసి. దేవ్ తనని ఎప్పుడూ అర్థం చేసుకునే ఉంటాడని ఆనందపడుతూ ఓకే అంది సమీర నవ్వుతూ. మధు బెదురుచూపులు చూస్తూ అక్కడే నుంచునుంది. దాంతో ఆమెను కావాలని రెచ్చగొట్టడానికి బన్నీ వైపు చూసి నీ ఫ్రెండ్కి హంటర్ హౌస్ అంటే భయమేమో బన్నీ అన్నాడు అమర్. అమర్ అలా అనేసరికి మేకపోతు గాంభీర్యం చూపిస్తూ నాకేం భయం లేదు, నేను మీతో వస్తాను అంది మధు. సరే నీ ఇష్టం అంటూ 4 టికెట్స్ తీసుకొచ్చాడు అమర్. దేవుళ్ళో కూర్చొని తండ్రిని చక్కగా పొదువు పట్టుకుని బన్నీ లోపలికి వెళ్ళాడు. మధు లోపలికి అడుగు పెడుతూనే బెదురుగొడ్డులా చూస్తూ ఉంటే అమర్ కన్నింగా నవ్వుకుంటున్నాడు మధు వైపు చూసి. మధు అవసరం అంటావా మనకి? మనకి భయమైనప్పుడు ఛాన్స్ ఇచ్చినప్పుడు బయట ఉండిపోవాలి కదా. అమరేదో రెచ్చగొట్టాడని చెప్పి వస్తానని మళ్ళీ వాళ్ళతో వెళ్ళడం అవసరమా? మరి ఇప్పుడు అక్కడ ఏం చేస్తావో ఏంటో. నాకు హంటర్ హౌస్ అంటే చాలా భయం. సో నేను వెళ్ళిపోతున్నాను, బాయ్ బాయ్. మరి అక్కడ ఏం జరిగిందనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.